ఓం శ్రీ గణేశాయ నమః. వెల్కమ్ టు హనుమాన్ భక్తి క్రియేషన్స్. స్వాగతం అండి, నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే వ్రతాలలో జ్యోతిర్లింగాల వ్రతం ఒకటండి. దీనికి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటంటే పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు లేదా పత్రి, ఇంకా ముగ్గు పిండి అండి. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు బియ్యం కడిగి ఆరబెట్టుకొని ముత్యం పగుడం వేసి పట్టించుకోవాలండి పిండి. అయితే ఈ వ్రతం శివరాత్రి రోజు పట్టుకోవాలండి. మనము రోజు ఈ జ్యోతిర్లింగాలది రేకు ఉంటుందండి, దాంట్లో పిండి వేసుకొని పీట మీద కొట్టి పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు మనకు దొరికిన ఏ పువ్వులైనా పెట్టుకోవచ్చండి. శివుడికి ఇష్టమైన పువ్వులు లేదా పత్రి పెట్టుకోవాలి. 12 పోగుల వత్తులు 12 వెలిగించుకోవాలండి రోజు. అలా సంవత్సరం పాటు వెలిగించుకొని రోజు శ్లోకం చదువుకోవాలండి. ఓం సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిని మహంకాళం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వలం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావనే వారణాసంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం గ్రుష్మేశంచ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాన్ని సాయం ప్రాప్త పటేన్నర సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి అని రోజు శ్లోకం చదువుకోవాలండి. చదువుకొని 12 ప్రదక్షిణాలు చేసుకోవాలండి. అలాగే ఒక గిన్నెలో 12 ప్రసాదాలు పెట్టాలండి. ఏవైనా డైమండ్ మిశ్రీ అయినా లేదా మీకు ఏవి నచ్చితే అవి 12 పెట్టుకోవాలండి. పెట్టుకొని రోజు ఇలా పూజ చేసుకొని చెల్లింపు రోజు మాత్రము 12 ప్లేట్లు, 12 ప్లేట్లలో కేజీంబావు బియ్యమైనా గోధుమలైనా వేసుకోవచ్చండి. 12 రుద్రాక్షలు, 12 ఊబితుండలు, 12 లింగాలు, 12 నందులు, 12 పత్రి దళాలండి. అయితే వెండి అయినా ఇవ్వచ్చు, అయితే ఇత్తడి అయినా ఇవ్వచ్చండి. ముఖ్యంగా ఇత్తడి ఇచ్చినప్పుడైతే పత్రి దళాలు వెండి అయినా ఇవ్వచ్చండి కనీసం. అలా 12 మంది బ్రాహ్మణులకి ఇవ్వాలండి, దానం ఇవ్వాలి. లాస్ట్ రోజు శివరాత్రి రోజు 12 మందికి ఆ రోజే వీలైనా ఆ రోజైనా ఇవ్వచ్చు, లేదంటే తర్వాత అయినా 12 మంది ఖచ్చితంగా ఇవ్వాలండి. అలాగే వెండి దీపము, బంగారు వత్తి దానం ఇవ్వాలండి పంతులు గారికి. అలా సంవత్సరం పాటు చేసుకుంటే మనకు జ్యోతిర్లింగాలు తిరిగినంత పుణ్యఫలం కలుగుతుంది అంటారండి. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.